అందరికీ నమస్కారం అండి. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ సునీత గారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ యశోద హాస్పిటల్. అయితే పూనం పాండే పెట్టిన ఒక వీడియో కారణంగా చాలామంది చాలా రకాలుగా మెంటల్గా చాలామంది డిస్టర్బ్ అవ్వడం జరిగింది. వీటితో పాటు క్యాన్సర్కి సంబంధించిన సర్వైకల్ క్యాన్సర్, అలాగే ఓవేరియన్ క్యాన్సర్, అలా డిఫరెంట్ క్యాన్సర్స్ గురించిన ఎన్నో రకాలైన అనుమానాలు, మిస్పర్సెప్షన్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా అడిగి మనం ఈరోజు తెలుసుకుందాం. సునీత గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం కలవడం. నిన్న యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పేంత వరకు నాకు సెకండ్ వీడియో సంగతి తెలియదు. పూనం పాండే నాకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది, నేను చనిపోయాను అని చెప్పడం అనేది మీడియా కూడా చాలా కవర్ చేసింది. అది నిజంగా అనుకుని అందరం అనుకున్నాం. సో యాజ్ అ డాక్టర్ మీరు ఎలా అనుకున్నారు? పేషెంట్స్ మీతో అన్నది ఏంటి అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను ఇప్పుడు రేడియేషన్ ఆంకాలజిస్ట్గా మాకు మెషిన్ మీద మ్యాక్సిమం అంటే ఉన్న సర్వైకల్ అంటే బేసిక్గా లేడీ రేడియేషన్ ఆంకాలజిస్ట్ అవ్వటం వల్ల ఎక్కువ మంది ఫీమేల్ పేషెంట్సే ఉంటారు. దానిలలో కొంత బ్రెస్ట్ ఎక్కువ కనిపిస్తారు, కానీ సర్వైకల్ క్యాన్సర్ కూడా కనిపిస్తారు. ఇప్పుడు నాకున్న దీంట్లో 2 పేషెంట్స్ ఉన్నారు, సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్. ఆ రోజు మార్నింగ్ రావటమే ఆ న్యూస్ చదివి, నేను ఇవన్నీ చూసి మన టైం ఎక్కడ ఉంటుంది, ఫాలో అవ్వలేదు. ఈ అమ్మాయి ఒక అమ్మాయి ఏంటంటే అరౌండ్ 45 years ఏజ్, ఓకే, హస్బెండ్ చనిపోయాడు, ఓకే, 2 చిన్న పిల్లలు. ఈమె ఎక్కడో నిజామాబాద్ ఊరు నుంచి వచ్చింది, ట్రీట్మెంట్ కోసం వచ్చింది, వెల్ ఎడ్యుకేటెడ్ గర్ల్, ఓకే. సరే, ఆ అమ్మాయికి సర్వైకల్ క్యాన్సర్ 3rd స్టేజ్లో ట్రీట్ చేస్తున్నాం. అడ్వాన్స్ స్టేజ్లో అంటే పిల్లల కోసమనో అదనో ఇదనో డయాగ్నోసిస్ బాగా డిలే చేసుకుంటూ వెళ్ళింది. వచ్చింది 3rd స్టేజ్లో వచ్చింది. నేను దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసి 3rd స్టేజ్ అయినా పర్లేదు, దీనికి క్యూర్ ఉంది, ఇబ్బంది లేదు, టెన్షన్ పడకు అని చెప్పేసి దానికి కరెక్ట్ ట్రీట్మెంట్స్ అన్నీ ప్రోటోకాల్స్ ప్రకారం చేస్తున్నాం. ఈ అమ్మాయి మార్నింగ్ వచ్చేసేసి ఒకటే ఏడుపు, అమ్మ అంత డబ్బున్న ఆవిడ, అంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆవిడ చనిపోయింది, ఓకే, నాకెంత టైం ఉంది నాకు చెప్పండి అనేసి అడిగింది. అంటే ఒక నిమిషం నాకు అర్థం కాలేదు. అంటే ఎవరో ఆమె కూడా తెలియదు, పెద్దగా నాకు ఐడియా కూడా లేదు ఎవరు ఈ అమ్మాయి అనేది కూడా నాకు తెలియదు. సరే, నేను అన్నాను, ఇంకా ఐ హ్యాడ్ టు కన్సోల్ హర్, ఏదో ఒకటి చెప్పాలి. సరే, నేను చెప్పానమ్మా ఇంత సడన్గా ఏమవ్వదు అంటే, లేదమ్మా 4 రోజుల క్రితం వాళ్ళ మేనేజర్ ఎవరో చూసారట, అన్ని ఫోటోషూట్ కూడా చేసింది, మంచి ఫొటోస్ అంతా అందంగా ఉండింది, అలాంటి అమ్మాయి వితిన్ 4 days అసలు డయాగ్నోసిస్ అయ్యంగానే చనిపోయిందట అనేసి. అంటే జనాలకి ఒకవేళ ఆమె అవేర్నెస్ కోసమే చేసి ఉండొచ్చు, కానీ డయాగ్నోసిస్ అయ్యింది అని చెప్పుంటే మేబీ అది డిఫరెంట్గా ఉండేదేమో. డయాగ్నోసిస్ అయిన 4 days లోపలనే, అంటే అంతవరకు బాగున్న మనిషి ఆల్ ఆఫ్ ఎ సడన్ చనిపోయింది అనేసరికి ఆ జనాలలో చాలా భయం వచ్చేసింది. 2 పేషెంట్స్ తర్వాత 1 గంట తర్వాత ఈమె వచ్చింది, ఈమె కూడా అదే అడుగుతుంది. అంటే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినప్పుడు దానికి చాలా ముందు వెనకాల ఆలోచించి దాని రిపర్కషన్స్ ఏముంటాయి అనేది కరెక్ట్గా చూసుకొని పెట్టాలి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మేము చనిపోయాం అంటే సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ అందరూ చనిపోతారా అన్న లెవెల్లో అందరినీ భయపెట్టిచ్చేసింది ఆ పోస్ట్. సో ఇట్లాంటివి కొంచెం సెన్సిటివ్గా ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే 3rd స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి కూడా క్యూర్ ఉంది. ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో ఉంటే కనుక దగ్గర 95 to 100% క్యూర్ ఉంది సర్వైకల్ క్యాన్సర్కి. 3rd స్టేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్లో అంటే ఎంఆర్ బ్రాకీథెరపీ అని చేస్తాం, ఓకే. దాంట్లో ఎందుకంటే ఈ 3rd స్టేజ్లో ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, డిసీజ్ కొంచెం బాగా లాటరల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది, పెల్విస్ వరకు వెళ్ళిపోయి ఉంటుంది. ఆ బోన్ వరకు వెళ్ళటం వల్ల అది కరెక్ట్గా మనం నార్మల్ బ్రాకీథెరపీ చేసినప్పుడు వాళ్ళకి కంప్లీట్గా డిసీజ్ క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండవు. వీళ్ళకి ఇట్లాంటి పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే, రేడియేషన్ అయిపోయిన తర్వాత, ఎక్స్టర్నల్ రేడియేషన్ బయట నుంచి ఇచ్చే రేడియేషన్ అయిపోయిన తర్వాత లోపల నుంచి ఒక ట్రీట్మెంట్ చేస్తాం అన్నమాట. ఎంఆర్ బ్రాకీథెరపీ అంటాం. దాంట్లో ఏం చేస్తాము, దాంట్లో ఎక్కడైతే మనకు డిసీజ్ కనిపిస్తుందో ఆ డిసీజ్ కనిపించిన ఏరియా అంతా కూడాను మేము మ్యాప్ చేసుకొని ఎంఆర్ఐలో చూసుకొని కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని దాని ప్రకారము అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఇవన్నీ కూడాను అనస్థీషియాలో అవుతుంది. టార్గెటెడ్ థెరపీ. పేషెంట్కి ఏమాత్రం పెయిన్ ఉండదు, ఏమాత్రము నొప్పి ఇది లేకుండా అండర్ అనస్థీషియా చేసేసి నీడిల్స్ పెట్టేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇచ్చేస్తే కనుక దాదాపుగా ఈ అట్లీస్ట్ 80 to 90%
100% క్యూర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా ఓవర్ నైట్ 2 రోజుల్లో 3 రోజుల్లో చనిపోయే జబ్బు అయితే కానే కాదు ఇది. అండ్ మోరోవర్ అబద్ధాన్ని మీడియా రూపంలో పోర్ట్రేట్ చేసి జనాలను భయపెట్టడం అనేది ఎంతవరకు సబబు? నాకైతే అది తప్పే అనిపించింది. అవేర్నెస్ క్రియేట్ చేయాలనేది దాంట్లో దిస్ నో డౌట్. అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు అంటే యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తే సర్వైకల్ క్యాన్సర్ అనో లేకపోతే క్యాన్సర్ అనో రకరకాల వీడియోస్ ఉన్నాయి. ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ ఉన్నాయి. సెలబ్రిటీస్ అంటే ఎవరైతే ఈ పాలిటీషియన్స్ కానీ లేకపోతే ఈ మూవీ యాక్టర్స్ కానీ టీవీ హీరోయిన్స్ కి ఎంతమంది లేదండి, ఎంతమంది సోనాలి బింద్రే గారికి కూడా నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్పారు. ఈవెన్ క్లీన్ షేవ్ చేసిన తలని కూడా ఆవిడ పోస్ట్ చేశారు. అండ్ మోరోవర్ ఇందాక మనం అనుకున్నట్టు చాలా మంది హీరోయిన్లు వాళ్ళకి నాకు ఈ క్యాన్సర్ వచ్చిందని చెప్పారు కానీ వాళ్ళు ఈవిడ పెట్టినట్టుగా వీడియోలు ఎవరు పెట్టలేదు. సో అది కొంచెం సెన్సిటివ్గా చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపిస్తుంది. ఇలాంటివి అన్నెసరీ భయాలు అపోహలు క్రియేట్ చేసి ఉన్న పేషెంట్స్ అంటే ఎంత ట్రామా ఉంటుంది. అది అయిన తర్వాత ఆమె బ్రతికే ఉంది అనేసి తెలిసిన తర్వాత అది వీడియో ఎవరికి తెలియట్లేదు. అమ్మాయి బ్రతికే ఉంది, హ్యాపీగా ఉంది, కానీ అప్పటికే ఎంత భయాన్ని క్రియేట్ చేయాలో అంతవరకు అందరికీ భయాన్ని పెట్టించేసింది. అవేర్నెస్ మంచిదే కానీ అలా భయపెట్టడం మటుకు మంచిది కాదు. ఇప్పుడు మీ పేషెంట్స్ చెప్పారా ఇంతకీ ఆ అమ్మాయి పెట్టిన పోస్ట్ నిజం కాదు? నెక్స్ట్ డే ఆమె నవ్వుకుంటూ వచ్చి చెప్పింది. థ్యాంక్ గాడ్. నెక్స్ట్ డే ఆమెకి అంటే ఆ ఫస్ట్ డే మటుకు ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేబీ ఇంకేదన్నా నా ఆలోచనలంతా కూడాను ఇంకేమన్నా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అయిందా, పల్మనరీ ఎంబాలిజం అయి ఉంటుందా, ఎందుకంటే ఇంత సడన్ డెత్ ఏ పేషెంట్లో మేము చూడం. ఇలాంటివి అదర్ కండిషన్స్ ఏమన్నా ఉండిండొచ్చు. ఓకే, అలాంటి పేషెంట్స్లో దీన్ని పోల్చకూడదు. ఓకే, ఇప్పుడు ఒక సడన్గా ఒక పేషెంట్ వస్తారు, ట్రీట్మెంట్కి వస్తూ ఉంటారు, సెకండ్ డే మీకు ట్రీట్మెంట్ రాలేదు అని అంటే ఇంకేదో అయి ఉండొచ్చు. ఒక యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. అంతేగాని ప్రతిదీ క్యాన్సర్కి రిలేట్ చేసుకొని డయాగ్నోసిస్ అయింది 3 daysలో చచ్చిపోయింది అనేది మటుకు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే మమతా మోహన్ దాస్ గారు కానీ హంసానందని కానీ వీళ్ళందరూ కూడా ఫేస్ చేసి ఫైట్ చేసి ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఆరోగ్యంగా. సో ఏమై ఉంటుందబ్బా అని తర్వాత వీడియో నాకు కూడా తెలియదు యాక్చువల్లీ మీరు చెప్పేంత వరకు. ఇప్పుడు కొన్ని పాయింట్స్ అండి నేను నోట్ చేసుకున్నవి ఏంటంటే, జనరల్గా యూట్యూబ్లో చాలా ఇమ్మెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది దీని మీద, వీడియోస్ ఉన్నాయి, డిఫరెంట్ వీడియోస్. కొన్ని నేను చూసినప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, కొంతమంది డాక్టర్లు అంటారు లేట్ మ్యారేజ్ వల్ల కూడా మీకు సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది, చుట్టుపక్కల ఉన్న రకరకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ డెలివరీస్ అయినా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఎర్లీ మ్యారేజెస్ ఎర్లీ కిడ్స్ అయినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇందులో ఏది కరెక్ట్? సో సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, అసలు సర్వైకల్ క్యాన్సర్కి మెయిన్ కారణం అనేది హెచ్పివి వైరస్ అనేసి ఒకటి ఉంటుంది. ఓకే, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అన్నమాట. ఈ వైరస్ ఏంటి అని అంటే, మనిషికి సెక్షువల్ ఇంటర్కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫీమేల్కి, అంటే ఇది లోపలికి స్కిన్ మీద అందరికీ నార్మల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్కోర్స్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే బాడీ లోపలికి సర్విక్స్ వరకు ఎంటర్ అయ్యేదానికి దానికి అవకాశం దొరుకుతుంది. సో ఎప్పుడైతే ఎర్లీగా ఇంటర్కోర్స్ అవుతుందో ఒక పేషెంట్కి, అంటే ఇప్పుడు 15 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కూడాను ఎక్కువ. సో అందుకని మనం కొంచెం ఇలాంటి పేషెంట్స్లో అంటే ఎక్కువగా సెక్షువల్లీ యాక్టివ్ కానీ, లేకపోతే ఈవెన్ సెక్స్ వర్కర్స్ కానీ, లేకపోతే HIV పాజిటివ్ ఉన్న పేషెంట్స్ కానీ, ఇమ్యూనో అంటే వాళ్ళకి ఏంటంటే బాడీలో ఒక ఆ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఈజీగా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ వైరస్ ఆ చుట్టుపక్కల ఉన్న సెల్స్లో లాడ్జ్ అయిపోయి అక్కడి నుంచి డిఎన్ఏని మార్చేస్తుంది. ఒక్కసారి డిఎన్ఏ మారిపోయిన తర్వాత అది ఫాస్ట్గా ర్యాపిడ్గా గ్రోత్ అవుతూ సెల్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ దీంట్లో మనకున్న అదృష్టం ఏంటి అని అంటే, ఈ వైరస్ లోపలికి వెళ్ళి డిఎన్ఏలో చేంజెస్ చేసిన తర్వాత అది క్యాన్సర్ కింద డెవలప్ అవ్వడానికి, అంటే దగ్గర లేటెన్సీ పీరియడ్ అంటాం, దీనికి ఆల్మోస్ట్ 15 to 20 years టైం ఉంటుంది. ఓకే, సో వైరస్ ఇవాళ వెళ్ళంగానే రేపో ఎల్లుండో లేకపోతే సంవత్సరం తర్వాత క్యాన్సర్ రాదు మనకు. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఒక 15 to 20 years టైం పడుతుంది అది క్యాన్సర్ కింద టర్న్ అవ్వటానికి. సో
మనకు ఎవరికైతే ఈ సెక్షువల్లీ యాక్టివ్ అంటే ఎర్లీ ఏజెస్లో మ్యారేజెస్ అయిన వాళ్ళు కానీ లేకపోతే కనుక ఈ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ కానీ లేకపోతే ఇంకా అలాంటి అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఈవెన్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయనుకోండి 3 or 4 కిడ్స్ ఉంటాయి కొంతమంది వాళ్ళకి కూడాను అది సర్విక్స్ ఏమవుతుంది అని అంటే ఈ రిపీటెడ్ డెలివరీస్ వల్ల ఆ ఎపిథీలియం ఏదైతే కవరింగ్ పొర అని అంటాం కదా ఒక మ్యూకోజల్ ఇప్పుడు మన స్కిన్ మీద ఎలాగ కవరింగ్ ఉంటుందో బాడీ మీద అట్లాగే ఇంటర్నల్గా ఆర్గన్స్కి కూడా ఒక మ్యూకోజా అనేసి కవరింగ్ ఉంటుంది ఆ కవరింగ్ కొంచెం దెబ్బతిన్నప్పుడు వైరస్కి చాలా ఈజీ ఎంట్రీ అవుతుంది సో ఎక్కువ కంటిన్యూస్గా ఇంటర్ కోర్స్ ఉన్నప్పుడు కూడాను అది ఎక్కువ తొందరగా అలాగని కొంతమంది పేషెంట్స్లో అసలు రిస్కే ఉండదు వాళ్ళకి ఏమీ పిల్లలు పుట్టుండరు తర్వాత అసలు సెక్షువల్లీ యాక్టివ్ ఉండరు అయినా కానీ కొంతమందికి వస్తుంది వాళ్ళల్లో మేబీ స్వతహాగా వాళ్ళకి బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉండిండొచ్చు అలాంటి వాళ్ళల్లో వైరస్ ఇన్ఫెక్షన్ చాలా సో వైరస్ ఇన్ఫెక్షన్ కాని కేసెస్ కూడా ఉంటాయి 80% 90% ఆఫ్ ద టైమ్స్ వైరస్ ఇన్ఫెక్షనే ఉంటుంది కొంతమందికి వైరస్ లేకుండా కూడా వస్తుంది అది ఇంకా మరి బాడీలో ఉన్న జెనెటిక్ ప్రాబ్లం ఉండిండొచ్చు దానివల్ల అవుతుంది అనమాట సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడాను సర్వైకల్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం నిన్న నేను ఒక డౌట్ కింద కమెంట్స్ దాంట్లో చూసింది ఏంటంటే సెక్షువల్లీ వాళ్ళు యాక్టివ్గా లేని పక్షంలో అంటే టీనేజర్స్ కానీ చదువుకునే పిల్లలు కానీ వీళ్ళు ఎవరైనా కనుక మ్యారేజ్ కాని వాళ్ళు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో వాళ్ళకి కనుక డిశ్చార్జ్ స్మెల్ ఉంటే కనుక కూడా మనకి క్యాన్సర్ ఏమో డౌట్ పడాల్సిన అవసరం ఉంది అనేది ఒక వీడియోలో నేను చూసాను ఈజ్ ఇట్ రైట్ అండి ఓకే యంగ్ ఏజ్లో ఏమవుతుంది అని అంటే ఇప్పుడు అంటే ఒకప్పుడు మేము పుస్తకాల్లో చదువుకున్నట్టు సర్వైకల్ క్యాన్సర్ అనేది 50 years 60 years తర్వాతనే వస్తుంది అనేది ఉండేది కానీ ఇప్పుడు ఆ ప్యాటర్న్ చాలా మారిపోయింది యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నాం 30s 40sలో కూడాను చూస్తున్నాం ఇది మేబీ మన ఎన్వైరన్మెంటల్ చేంజెస్ బాడీ బిహేవియర్ చేంజెస్ వీటి అన్నిటికీ ఒక రీజన్ అనేది వెతుక్కోలేము సో అందుకని అందరము జాగ్రత్తగా ఉండాలి అందుకని టీనేజ్ పిల్లల్లో ఇప్పుడు స్మోకింగ్ ఎక్కువ అవుతుంది ఓకే ఈవెన్ అమ్మాయిలు బాగా స్మోక్ చేస్తున్నారు మీరు చూడండి హుక్కాస్ ఇవి అన్నీ కూడా సో ఇలాంటివి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ వీటన్నిటిలో ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీ స్వతహాగా తగ్గిపోతుంది అలాంటప్పుడు ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తొందరగా క్యాన్సర్ అనేది అంటే ఇమ్మీడియట్గా రాదు వాళ్ళకు కూడా ఒక 10 years పడుతుంది సో ఆ 10 years గ్యాప్లో మనం ఏం చేయాలి ఎలాగా దీన్ని రాకుండా నివారించుకోవాలి అనేది మనం చూసుకోవాలన్నమాట మరి అలాంటి వాళ్ళకి అంటే చిన్నపిల్లలకి సెక్షువల్లీ వాళ్ళకి ప్యాప్స్మీర్ ఎలా చేస్తారు యూజువల్గా అన్మ్యారీడ్ వాళ్ళకి అంటే ఇంటర్ కోర్స్ లేని వాళ్ళకి మనం చేయం సో దాన్ని ఎలా తెలుస్తుంది మనకి 21 years తర్వాత మాత్రమే చేస్తాం అండ్ బిలో 20 years సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా తక్కువ అసలు ఎప్పుడు చూడం ఓకే అంత తక్కువ ఉన్న వాళ్ళకి మటుకు మనము ప్యాప్స్మియర్ చేయం గైడ్ లైన్స్ ప్రకారం చూస్తే కూడాను 21 years తర్వాత ఉన్న వాళ్ళకి మాత్రమే ప్యాప్స్మియర్ కానీ హెచ్పివి DNA టెస్ట్ అనేసి ఉంది ఇప్పుడు ప్యాప్స్మియర్ కంటే ఇంకొంచెం హైయర్లీ అడ్వాన్స్డ్ హెచ్పివి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది వీళ్ళకి అనేది డిటెక్ట్ చేస్తే కనుక ఆ పాజిటివ్ ఆ వైరస్ వీళ్ళకి ఈ సెల్స్లో కనిపిస్తుంది అని అంటే ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి టర్న్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అది బ్లడ్ టెస్ట్ తెలుస్తుంది అది ప్యాప్స్మియర్ లాంటి టెస్టే అది కూడా సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇండియాలోనే సెకండ్ మోస్ట్ కామనెస్ట్ క్యాన్సర్గా మారిపోవడానికి గల మేజర్ రీజన్స్ ఏమై ఉంటాయండి బేసిక్గా ఇండియాలో సెన్సస్ తీస్తే కనుక లాస్ట్ 25 yearsలో బాగా మారింది ఓకే అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు 25 years బ్యాక్ 2001లో నేను ఆంకాలజీ చేశాను సో అప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా కూడా మేము సర్వైకల్ క్యాన్సర్సే చూసేవాళ్ళం అప్పట్లో మనకు ఓన్లీ ఒక్క హాస్పిటల్ అని అంటే కనుక ఎక్కడి నుంచి చుట్టుపక్కల ఈవెన్ కర్ణాటక తర్వాత ఇటు తమిళనాడు ఇటువైపు నుంచి కూడా వచ్చే పేషెంట్స్ అందరు కూడాను హైదరాబాద్కే వచ్చేవారు ఇన్ని ప్రైవేట్ సెంటర్స్ కానీ పెరిఫరల్ సెంటర్స్ కానీ ఏవీ లేవు అప్పుడు మ్యాక్సిమం మేము సర్వైకల్ క్యాన్సర్సే ఎక్కువ చూసేవాళ్ళం ఉమెన్లో ఆ తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఒక 5-10 కేసులు ఎక్కువ కనిపించేవి ఇప్పుడు బాగా ట్రెండ్ మారిపోయింది ఎందుకు అని అంటే కొంచెం అవేర్నెస్ పెరిగింది సర్వైకల్ క్యాన్సర్ దీన్ని ప్యాప్స్మియర్స్
రెగ్యులర్గా చేయించుకుంటున్నారు కంపారేటివ్గా ఇంత ముందు కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రెగ్యులర్గా కొంతమంది ప్యాప్స్మియర్స్ చేయించుకుంటున్నారు. ఆ తర్వాత ఈ సిమ్టమ్ అవేర్నెస్ కూడా చాలా మందికి వచ్చింది. ఓకే, సిమ్టమ్స్ తెలుస్తూనే వెంటనే సో చాలా మటుకు పేషెంట్స్ ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ అవుతున్నారు. ఇంత ముందులాగా అంత అడ్వాన్స్డ్లో చాలా తక్కువ చూస్తున్నాం. కొంతమంది వస్తూ ఉన్నారు ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో, కానీ సో వాళ్ళందరికీ సర్జరీ చేస్తున్నాం. సర్జరీ చేయంగానే ఇంకా అసలు వేరే ట్రీట్మెంట్స్ ఏమీ అవసరం ఉండదు. సో ఇప్పుడు మ్యాక్సిమం మనం బ్రెస్ట్ క్యాన్సర్సే ఎక్కువ చూస్తున్నాం. ఓకే, అంటే ఒక 100 people అంటే మేబీ మేము కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉండటం వల్ల మాకు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది కొంచెం తక్కువ. ఎందుకంటే ఇది లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న పేషెంట్స్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది సర్వైకల్ క్యాన్సర్ అనేది. సో మాకు కొంచెం తక్కువే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడో అడపదడప కేసెస్ అయితే వస్తూ ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువైంది. ఈవెన్ సెన్సస్ అంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో సెన్సస్ తీసినా కానీ వాళ్ళల్లో కూడా వాళ్ళు చెప్పేది కూడా మేము కూడా అసలు సర్వైకల్ క్యాన్సర్ చాలా తక్కువ చూస్తున్నాం, బ్రెస్ట్ క్యాన్సరే ఎక్కువ చూస్తున్నాం అనేసి అంటున్నారనమాట. అది రైట్. వన్స్ అంటే ఇది ఇలా మారడానికి మెయిన్ కారణం ఏంటంటే మనం ప్యాటర్న్స్ సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు తగ్గుతుందో చెప్పగలిగాను. బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది అని అంటే అగైన్ రిస్క్ ఫ్యాక్టర్స్. బ్రెస్ట్ క్యాన్సర్కి ఏంటి ప్రాబ్లము, మెయిన్ ఇది హార్మోన్ డిపెండెంట్. సర్వైకల్ క్యాన్సర్ వైరస్ డిపెండెంట్, ఇది మటుకు హార్మోన్ డిపెండెంట్. ఈ హార్మోన్ డిపెండెంట్ ఏంటి అని అంటే ఉమెన్లో 2 హార్మోన్స్ ఇంపార్టెంట్ మనకు, ఈస్ట్రోజన్ హార్మోన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది మన చైల్డ్కి సంబంధించిన అంటే మన రీప్రొడక్షన్కి సంబంధించిన హార్మోన్ అనమాట. ఎప్పుడైతే చైల్డ్ బర్త్ అవుతుందో ఆ టైంలోనే అది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ కిందికి వస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఉమెన్ అంటే ఫెమినిటీకి సంబంధించిన హార్మోన్. ఇది కంటిన్యూస్గా త్రూఅవుట్ ద లైఫ్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఉన్నప్పుడు బ్రెస్ట్ మీద సెల్స్ మీద ఎక్కువ యాక్షన్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, రిపీటెడ్గా సెల్స్ ఫామ్ అవుతూ వస్తూ ఉంటాయి. వాటిలో ఎక్కడన్నా ఒక సెల్ ఏదన్నా తేడా జరిగినా కానీ అప్పుడు క్యాన్సర్ కింద డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్రొజెస్ట్రాన్ ఏంటంటే ప్రొటెక్టివ్ హార్మోన్. అది ఎందుకు, ఇప్పుడు సపోజ్ మనము ఒక 25 years ఏజ్లో మనకు ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 1-2 years మనం బేబీకి ఇది ఫీడింగ్ ఇచ్చాము అని అనుకోండి, దగ్గర ఒక 2-3 years మనకు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అంటే ప్రిడామినెంట్గా ఉంటుంది. అది బ్రెస్ట్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఎర్లీ ఏజ్లో అంటే అట్లీస్ట్ 25 to 30 years ఏజ్ లోపల ఫస్ట్ చైల్డ్ అయిపోవాలి అని ఎందుకు అంత స్ట్రెస్ చేస్తాము అని అంటే ఈ 2-3 years మనకు ఈస్ట్రోజన్ ఫ్రీ హాలిడే ఉంటుంది బ్రెస్ట్కి. సో అంత రాపిడ్ ఉండదు, దానికి అంత స్ట్రెస్ ఉండదు బ్రెస్ట్ మీద. సో దానివల్ల ప్రొజెస్ట్రాన్ టేక్ ఓవర్ చేయటం వల్ల మనకు ఈస్ట్రోజన్ వల్ల కొంత, కానీ ఈస్ట్రోజన్ లేకుండా ఫెమినిటీ ఉండదు. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఇది ఈ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటే ఇంపార్టెంట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ చేంజెస్ అవి మన చేతుల్లో లేవు. ఓకే, ఆ టాక్సిన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాటిని మనము ఏ రకంగా కూడాను ఎదుర్కోలేము. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్మోకింగ్ కంటే కూడాను మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఒకటి మనకు డెవలప్ అయింది. అదేంటి అని అంటే సిట్టింగ్. ఓకే, సిట్టింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు స్మోకింగ్ అనేసి అంటున్నాం. అందరికీ డెస్క్ జాబ్స్ అయిపోయాయి. ఓకే, ప్రతి ఒక్కళ్ళము ఒక చైర్ మీద కూర్చుంటున్నాము. ఈవెన్ యాజ్ అ డాక్టర్ మాకు కూడాను ఓపీలో కూర్చున్నామంటే అవర్స్ టుగెదర్ ఓపీలో కూర్చోవాల్సి వస్తుంది. పేషెంట్స్ తోటి మాట్లాడుతూ ఒక్కొక్క పేషెంట్కి 1/2 hour 45 minutes కౌన్సిలింగ్ అవుతుంది. ఎందుకంటే ఆంకాలజీలో ఇది డిఫరెంట్గా ఉంటుంది కౌన్సిలింగ్ నార్మల్ జనరల్ ప్రాక్టీస్కి కంపేర్ చేస్తే. సో మనందరికీ ఆ రిస్క్ ఉంది. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, బాడీలో ఒబేసిటీ వస్తుంది. ఓకే, ఒబేసిటీ రావటం, తర్వాత మన ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. వీటన్నిటి వల్ల కూడాను మనకు ఒబేసిటీ రావటం వల్ల అది కూడా ఏంటి మళ్ళీ ఈస్ట్రోజన్ని పెంచుతుంది. ఈస్ట్రోజన్ పెంచడం దానివల్ల మళ్ళీ ఇంటర్న్ బ్రెస్ట్ క్యాన్సర్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ రికరెంట్ వైజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందా అని అంటే లేదు, వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రాదు. ఓకే, అది కరెక్ట్గా యాంటీబయాటిక్ కోర్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది బ్లీడింగ్ ఇది వైట్ డిశ్చార్జ్ అవుతుంది, సరే యాంటీబయాటిక్ వేసేసుకుంటే సరిపోతుంది అనేసి వాళ్ళకి ఇష్టం వచ్చినది ఓవర్ ద కౌంటర్ తీసుకొని వచ్చేసి అది మెడిసిన్ వేసుకోవడం, అది కొద్ది రోజులకి సబ్సైడ్ అవ్వటం, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట కొంతమంది పేషెంట్. సో కరెక్ట్గా యాంటీబయాటిక్ డోస్
ఓకే, ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా యాంటీబయాటిక్ డోస్ తీసుకుంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అనేవి రికరెన్స్ అనేవి రావు యూజువల్గా. కొంతమందికి ఏమవుతుంది అని అంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. సో వాళ్ళకి ఏం చేస్తారు, కల్చర్ చేస్తారనమాట. ఇది ఏదైతే ఇన్ఫెక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని కల్చర్ చేసి దాంట్లో ఏ వైరస్ ఉంది ఆర్ ఏ బ్యాక్టీరియా ఉంది ఇవన్నీ చూసుకుంటారు. చూసుకొని ఆ బ్యాక్టీరియా ఏ యాంటీబయాటిక్కి సెన్సిటివ్ ఉంది ఆర్ ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సెన్సిటివ్ ఉంది, అవన్నిటిని రన్ చేసి కరెక్ట్గా దానికి ఆ కోర్స్, అది 1 వీకా 2 వీక్సా 1 మంతా కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ ప్రకారం తీసుకుంటే కనుక ఇవి కరెక్ట్గా సెట్ అవుతుంది. రైట్. కానీ కాంట్రాసెప్టివ్ పీల్స్ కూడా ఎక్కువ వాడడం వల్ల కూడా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది దానివల్ల తక్కువే కంపేర్గా చెప్పాలి అని అంటే. కానీ ఎక్కడైనా కానీ బ్యారియర్ మెథడ్స్ యూస్ చేసుకోవడం అనేది చాలా సేఫ్ ఉంటుంది. ఓకే, బ్యారియర్ మెథడ్స్ అంటే కండోమ్ కానీ లేకపోతే ఈవెన్ మన కాపర్ టీ కానీ వీటిల్లో కొంచెం రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. దానిలో లో డోస్ ప్రొజెస్ట్రాన్ లాంటివి పెడతారు ఇది కాపర్ టీస్లో వాటిలో. సో దానివల్ల కొంత తక్కువ ఉంటుంది. కానీ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వల్ల కొంత ఉంటుంది రిస్క్. కానీ కంపారిటివ్గా వీటన్ని రిస్కులు చూసే కంటే కూడాను దాంట్లో వచ్చే రిస్క్ కొంచెం తక్కువే ఉంటుంది. పర్టికులర్ క్యాన్సర్కి హై రిస్క్ ఉన్న వాళ్ళు ఎవరు అని అంటే ఏం చెప్తారండి? ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్లో తీసుకోండి. ఓకే, అంటే ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకోండి, ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అనుకుంటే, ఓకే, అంటే ఇంట్లో మీ మదర్కి కానీ లేకపోతే మీ సిస్టర్కి కానీ ఇమ్మీడియట్ రిలేటివ్స్ అంటే గ్రాండ్ మదర్ 80 ఇయర్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది చనిపోయారు అని అంటే అది మీకు రిస్క్ కానే కాదు. యంగ్ ఏజ్లో 40 ఇయర్స్ కంటే తక్కువ ఏజ్లో మీ ఇంట్లో ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ డెవలప్ అయ్యింది అని అంటే అలాంటి వాళ్ళకి కొంచెం రిస్క్ ఉంటుంది. ఇది కూడా ఫ్యామిలీ హిస్టరీ అనేది ఓన్లీ 10 to 15%. చాలామంది పేషెంట్స్ ఇంట్లో ఒక డయాగ్నోసిస్ అవ్వంగానే వెంటనే వచ్చి అడుగుతారు, మేడం మాకెంత రిస్క్ ఉంది అనేసి. అలా అందరికీ రిస్క్ అంటే వచ్చిన ప్రతి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్కి ఫ్యామిలీలో అందరికి వస్తుంది అనేది లేదు. ఓన్లీ 10 to 15% మాత్రమే ఉంటుంది. సో వీళ్ళల్లో ఎవరు ఎక్కువ అట్ రిస్క్ అని అంటే మీ ఇంట్లో ఎవరైతే చిన్న ఏజ్లో డయాగ్నోస్ అయ్యారో వాళ్ళల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అలాంటి వాళ్ళు యంగ్ ఏజ్ నుంచి మనము మ్యామోగ్రఫీ అనేది యంగ్ ఏజ్లో చేయలేం. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది అని అంటే కనుక అంటే బ్రెస్ట్ డెన్స్గా ఉంటుంది. ఓకే, గ్లాండ్స్ అన్నీ ఉన్నప్పుడు మ్యామోగ్రామ్ చేసినా కానీ దాంట్లో మనకు కరెక్ట్గా సెల్స్ ఏమన్నా చేంజెస్ ఉన్నా మనకు కనిపించవు. అలా ఎక్కువ రిస్క్ ఉన్న పేషెంట్స్కి మేము ఏం చేస్తామంటే జెనెటిక్ కౌన్సిలింగ్ చేస్తాం. ఓకే, జెనెటిక్ కౌన్సిలింగ్లో BRCA 1, 2 ఇలాంటి జీన్ టెస్ట్లు అన్నీ చూస్తాం. ఒకవేళ వాటిలో పాజిటివ్ ఉంది అని అంటే ఆ పేషెంట్స్ని రెగ్యులర్ ఫాలోఅప్స్లో పెడతామన్నమాట. పెట్టి రిస్క్ని బట్టి వాళ్ళకి MRI ఆఫ్ ద బ్రెస్ట్ కూడా చేస్తాం. ఇప్పుడు మనకు డయాగ్నోస్టిక్స్లో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు ఓన్లీ మ్యామోగ్రామ్ మీద డిపెండ్ అయ్యాల్సి వచ్చాం. ఇప్పుడు MRI కూడా చేస్తున్నాం. యంగ్ ఏజ్లో రిస్క్ ఉంది అని అంటే కంపల్సరీ MRI చేయించుకోండి అని చెప్తాం. ఆ తర్వాత ఒకసారి ఇది అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ఇవి అన్నీ అయిపోయిన తర్వాత కొంతమందికి మరీ ఎక్కువ రిస్క్ ఉన్న పేషెంట్స్కి ఈవెన్ మాస్టెక్టమీ కూడాను సజెస్ట్ చేస్తామన్నాం. మాస్టెక్టమీ అంటే కంప్లీట్ బ్రెస్ట్ తీసేసి రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అది ప్లాస్టిక్ రీకన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎవరైతే బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేయించుకుంటున్నారో చాలామంది చేయించుకుంటున్నారు వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? బ్రెస్ట్ ఇంప్లాంట్స్లో అసలు ప్రాబ్లం రాదు. వచ్చి వాళ్ళకి ఐ థింక్ దే మే నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏమో. ఐ థింక్ బ్రెస్ట్ ఫీడింగ్ ఒకటి రాదు, కానీ బ్రెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల అసలు క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా లేదు. మెయిన్ రిస్క్ అంతా కూడాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న పేషెంట్స్ మాత్రమే. ఎవరైతే ఈ లేట్ మ్యారేజెస్, లేట్ కిడ్స్, తర్వాత ఈ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంత ఈ బాడీలో కొలెస్ట్రాల్ కంటెంట్ ఇవన్నీ ఎక్కువైన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ అవ్వటం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది. అది బ్రెస్ట్ వరకు. కానీ ఈ రోజుల్లో కూడా HIV పేషెంట్స్ చూస్తున్నారండి, ఉన్నారా అసలు? HIV పేషెంట్స్ది ఒక స్పెషల్ ప్రాబ్లం అమ్మ. అదేంటి అని అంటే వీళ్ళు అంటే ఒకప్పుడుకి కంటే కూడాను HIV పేషెంట్స్కి ఇప్పుడు మంచి డ్రగ్స్ వచ్చాయి. అది డిసీజ్ కంట్రోల్లో వస్తుంది. వైరల్ లోడ్ అనేది చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆల్రెడీ వాళ్ళకి HIV ఉండటం వల్ల వీళ్ళకి బాడీలో ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో
మనకి వీళ్ళు యంగ్ ఏజ్లో కూడా అంటే 30 years 35 years ఏజ్లో కూడాను వీళ్ళు సర్వైకల్ క్యాన్సర్ తోటి వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు ఒక కేసు తగులుతూ ఉంటుంది. సో వీళ్ళల్లో ప్రాబ్లం ఏంటి అని అంటే బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. తర్వాత సంహౌ వీళ్ళు డిలే చేస్తారు, ఎందుకో తెలియదు. కానీ వీళ్ళందరూ కూడాను ఆల్రెడీ హెచ్ఐవి అనే బాధలో ఉంటారో మరి ఎందుకు డిలే చేస్తారో నాకు ఎవరు సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ చెప్పరు. ఏదోలే అనుకున్నాం. సో వీళ్ళు చాలా మటుకు చాలా అడ్వాన్స్ స్టేజెస్లో వస్తారు. ఆ పేషెంట్స్లో కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకు అని అంటే కీమోథెరపీస్ వాటికి వీళ్ళకి సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం మేము రేడియేషన్తోనే ఎక్కువ ట్రై చేసి వాటిని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఛాలెంజింగ్ కానీ తప్పదు. యాజ్ ఏ డాక్టర్ వీ కెనాట్ డినై, ఓకే నీకు హెచ్ఐవి ఉంది నేను చేయను అనేసి చెప్పేదానికి మనకు అసలు అంటే మెడికల్ ఎథిక్సే అసలు మీరు ముందే చెప్పలేరు, మీరు అసలు చెప్పలేము. అండ్ ఆ రిస్క్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు ఎవ్రీ 6 months 1 year నేను హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటూ ఉంటాను. అఫ్కోర్స్ అన్ని ఫుల్ ప్రికాషన్స్తో వెళ్తాం. పీపీ కిట్ వేసుకుంటాము, డబుల్ గ్లవ్ ఉంటుంది, ఒక్కొక్కసారి 3 gloves 4 gloves కూడా వేసుకునే పరిస్థితులు ఉంటాయి వైరల్ లోడ్ ఎక్కువ ఉన్న పేషెంట్కి. సో తప్పదు, వదలలేము. అందుకని బట్ ఇట్స్ ఫైన్. ఎందుకు అని అంటే చాలామంది హెచ్ఐవి పేషెంట్ అనగానే భయపడతారు. అది కానీ ఈవెన్ థియేటర్లో కూడా అటువంటి ఇదే తీసుకుంటాం అన్నమాట. ఒక సపరేట్ ఏ సర్జన్ కూడా మీరు చూసుకొని చాలామందికి ఎందుకు అవన్నీ టెస్టులు చేస్తాము ముందు, నెక్స్ట్ పేషెంట్కి రిస్క్ రాకూడదు అనేసి. అందుకని కొంతమంది అంటే పెద్ద నర్సింగ్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఒక థియేటర్ మొత్తము ఇలా హెచ్ఐవి అండ్ హెచ్బిఎస్ఏజీ ఇట్లాంటి పాజిటివ్ ఉన్న పేషెంట్స్కి మాత్రమే డెడికేట్ చేసి పెడతాం. సో దట్ మిగతా పేషెంట్స్కి కంటామినేషన్ అవ్వకూడదు. ఇది ఈవెన్ అంటే ఒక పేషెంట్ సపోజ్ ఒకటే థియేటర్ ఉంది అయినా కానీ అలాంటి పేషెంట్స్ మ్యాక్సిమం అన్ని హాస్పిటల్స్ అలా ఈ స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఫాలో చేస్తారు. సో థియేటర్లోకి వెళ్ళే ముందర హెచ్ఐవి ఇవన్నీ టెస్ట్ చేస్తారు. పాజిటివ్ ఉన్నారు అని అంటే ఆ కేసు అయిపోగానే కంప్లీట్గా మొత్తము అంతా కూడాను శానిటైజ్ చేసేస్తారు. ఓకే, మొత్తం అన్నీ కూడాను డిస్పోజబుల్లే వాడతారు. ఇప్పుడు అందరికీ కూడా ఏ పేషెంట్కైనా డిస్పోజబుల్లే వాడతాం. వాడేసిన తర్వాత అవన్నీ నీట్గా తీసేసిన తర్వాత మొత్తం ఫ్యూమిగేట్ చేసిన తర్వాత ఆ తర్వాత నెక్స్ట్ పేషెంట్కి వెళ్తారు. సో రిస్క్ అనేది ఎవరికి ఉండదు, ఈవెన్ డాక్టర్స్గా మాకు ఉండదు అండ్ పేషెంట్స్కి కూడా ఉండదు. బట్ స్టిల్ మాకేంటి అని అంటే మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా, నేననే కాదు ఏ డాక్టర్కైనా కానీ రెగ్యులర్గా, ఎందుకు అని అంటే నేను పాజిటివ్ అయితే మళ్ళీ ఇంకో పేషెంట్ పాజిటివ్ కాకూడదు. అందుకనేసేసి కంపల్సరీ సర్జన్స్కి, మెడికల్ ఆంకాలజిస్ట్ అందరికీ కూడాను మాకు ప్రోటోకాల్ ఉంటుందన్నమాట, హెచ్ఐవి టెస్ట్ చేయించాలి అనేసి. సర్జన్స్ జనరల్గా మీ డాక్టర్స్ కానీ నెయిల్స్ పెరగనివరేమో కదండి? అసలు పెరిగే ఛాన్సే లేదు. నెయిల్స్ పెరగకూడదు అండ్ నెయిల్ పాలిష్లు అవి పెట్టకూడదు. ఎందుకు అని అంటే ముట్టుకున్నప్పుడు ఇట్ డజంట్ లుక్ గుడ్. అంతే. నాకు నిన్న ఒక రీల్ చూసాను నేను ఇన్స్టాగ్రామ్లో. ఆవిడ ఎన్ఆర్ఐ డాక్టరు చేస్తూ ఉంటే గోరు విరిగి పైన గ్లౌస్ కట్ అయ్యి హార్ట్ సర్జరీ చేస్తున్నప్పుడు హార్ట్ గీసుకుందట. ఆ డాక్టర్ తిడుతూ ఉన్నారు ఏంటంటే ఇందుకే మేము నెయిల్స్ పెట్టుకోవద్దని చెప్తాము, ఇప్పుడు దానికి నెయిల్ పాలిష్ కూడా ఉంది అని చెప్పిన మాట్లాడుతుంటే నాకు అది అడగాలనిపించింది. అందుకే యాక్చువల్లీ నెయిల్స్కి అస్సలు ఎటువంటి పరిస్థితిలో కూడాను పెట్టకూడదు. మేబీ అంతగా కావాలనుకుంటే ఏదో ఆషాఢ మాసం వస్తే కనుక మన గోరింటాకు పెడతామేమో తప్పించి అదర్వైజ్ నెయిల్ పాలిష్లు కానీ నెయిల్స్ పెంచడం కానీ అస్సలు అది చాలా సినికల్. అంటే మా ప్రొఫెసర్స్ అంత స్ట్రిక్ట్గా పెంచారేమో, మమ్మల్ని చదివించారేమో. ఆ కాలంలో ఎవరన్నా ఒక్కళ్ళు కూడా కొంచెం నెయిల్ పెరిగింది అని అంటే వెంటనే పిలిచేసేసి గో గెట్ అవుట్ అని పిలిచేవారు. అదే కేస్ ప్రెజెంటేషన్స్. ఎందుకంటే పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం, సడన్గా గీసుకున్న నెయిల్స్ కష్టం కదా మనకు. ఆ పేషెంట్ని ఎగ్జామిన్ చేస్తాం, ఇట్లా గీసుకోవడము ఏదన్నా అయితే కనుక చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పిల్లలు చాలా డిఫరెంట్గా పెరుగుతున్నారు. కానీ మా ప్రొఫెసర్స్ అస్సలు నువ్వు వెళ్ళమ్మా సినిమా యాక్టర్ అని చెప్తారు ఎవరన్నా వేసుకున్నారు అని అంటే మటుకు డాక్టర్ సెట్ కావు, అసలు నువ్వు పనికిరావు ఇక్కడ, నువ్వు పో సినిమాలోకి పో అనేసి అంత స్ట్రిక్ట్ ఉండేవాళ్ళు మా ప్రొఫెసర్. ఈ సందర్భంగా జనరల్గా విమెన్ హెల్త్ విమెన్ పట్టించుకోరు, ఇంట్లో ఉన్న వాళ్ళకి పెద్ద పట్టదు. ఆవిడ రెగ్యులర్ పాపం రొటీన్లో కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది, ఇంటి పనులు, పిల్లలు, హస్బెండ్, లేదంటే ఇంకోటి. ఆవిడ గురించి ఎవరికి పట్టదు గట్టిగా, ఆవిడది హెల్త్ ఆవిడకి కూడా పట్టదు, అంత బిజీగా ఉంటుంది ఆవిడ లేడీ. సో ఈ సందర్భంగా విమెన్ అందరికీ మీరు ఏం చెప్తారండి? ఒకటి ఏంటి అని అంటే
ఉమెన్గా మన హెల్త్ మనము చూసుకోవాలి. మనకేదన్నా ప్రాబ్లం వస్తే మనకు చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎగ్జాక్ట్లీ. ఇంట్లో ఫ్యామిలీకి అందరికీ మనం వెన్నుగా ఉంటాం. ఓకే, అంటే వాళ్ళని ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కానీ కంటికి రెప్పగా చూసుకుంటాం. మా ఇంట్లో నా ఫ్యామిలీలో ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేను అందరికీ పక్కనే ఉంటాను. నేను ఏ హాస్పిటల్లో ఉన్నానో అక్కడ, ఈవెన్ మా సిస్టర్కి ప్రాబ్లం వచ్చినా కానీ తను యూఎస్ నుంచి ఇక్కడికే వచ్చేస్తుంది, సుంటక్క అనేసి వచ్చేస్తుంది. ఓకే, సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా మనం దగ్గర ఉండగలం, కానీ మనకంటూ ప్రాబ్లం వస్తే అస్సలు ఎవరి మీద డిపెండ్ కూడా కాలేము. ఓకే, అండ్ రేపొద్దున మనకేదన్నా అయిపోయింది అనుకోండి, మనం పోయామే అనుకోండి, అంటే చాలామంది అమ్మ నేను లేకపోతే నాకు ఈ సంసారమే నడవదు, ఇల్లే నడవదు అనే దీంట్లో ఉండిపోతారనమాట. ఏమీ అవదండి, ఒక నెల రోజులు ఏడుస్తారు, 3 నెలలు ఏడుస్తారు, 6 నెలలు ఏడుస్తారు. ఆ తర్వాత ఎవరి దీంట్లో వాళ్ళు పడిపోవాల్సిందే, లైఫ్ సైకిల్ అలా రన్ అవ్వాల్సిందే. మన హెల్త్ మనం చూసుకోవాలి ఫస్ట్, కానీ మన హ్యాపీనెస్ కూడా అంతే ఇంపార్టెంట్. హ్యాపీ హార్మోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్తాను, ఈ వచ్చిన ప్రతి పేషెంట్ ఏడుస్తూ ఉంటారనమాట. నా ఫ్యామిలీ ఏమైపోతుంది, నా ఇది ఏమవుతుంది, నా సంసారము, మా కంపెనీ ఏమవుతుంది. ఎవరికేం కాదు, అన్నీ నడిచిపోతాయి. పిల్లలు పెరిగిపోతారు, కంపెనీ నడుస్తుంది, మీరు తర్వాత ఇంకొకరిని తెచ్చుకుంటారు, లేకపోతే నీ తర్వాత ఇంకొక ఎవరన్నా వచ్చి, ఎవరు లేకపోయినా ఏది ఉన్నాడే అనుకోండి, ఇంకో వైఫ్ని తేవచ్చు. లేదు, హీస్ వెరీ కమిటెడ్, శ్రీరామచంద్రుడు అంతటి వాడే ఏం చేస్తాడు, వెళ్ళి ఇంకొక ఆయమ్మనో ఎవరినో ఒకరిని తెచ్చి, అంటే నీ పొజిషన్ అనేది అది ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్, అసలు ఎక్కడ ఆగిపోదు. కానీ అందుకనే చెప్తాను, ట్రీట్మెంట్ జర్నీని ఎంజాయ్ చేయాలి. ఓకే, దాన్ని ఎందుకంటే టెన్షన్ పడైతే మటుకు ఎవరము ఏమి, డిసీజ్ వచ్చిన వాళ్ళు మటుకు ట్రీట్మెంట్ని అది ఆ డిప్రెషన్లో మటుకు పోకూడదు. ఎంత సైకలాజికల్గా స్ట్రాంగ్ ఉంటే కనుక అంత స్ట్రాంగ్గా ట్రీట్మెంట్స్ టాలరేట్ చేస్తారు. అండ్ చాలామంది పేషెంట్స్ కొన్ని క్యూర్స్ ఉండవు. ఆ క్యూర్ ఉండకపోయినా కానీ నేను ఒకటే చెప్తాను, ఎవ్రీ డే ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. ఈరోజు బ్రతికామా, ఈరోజు ఏం చేయగలిగాం, ఈరోజు నా హ్యాపీనెస్ కోసం నేను ఏం చేస్తాను, అదే చూసుకోవాలి. అంతే తప్పించి నా పిల్లలు ఏమైపోతారో వాళ్ళు ఏమైపోతారో అన్నీ నడుస్తాయి. అది డిసీజ్ ఉన్న వాళ్ళకి. ఇది డిసీజ్ లేని వాళ్ళకి ఒకటి చెప్తాను, రెగ్యులర్గా అట్లీస్ట్ ఉమెన్ వరకు అంటే మెన్కి అసలు ఇంతవరకు ఏవి కూడాను ఏ క్యాన్సర్కి కూడాను స్క్రీనింగ్ టెస్ట్ లేవు. ఒక ప్రాస్టేట్ కూడా లేదు. పిఎస్ఏ చేయమని చెప్తారు, కానీ పిఎస్ఏ వల్ల అసలు ఏ రకంగా కూడాను దానివల్ల అడ్వాంటేజ్ లేదు. స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి, ఈ టెస్ట్ చేస్తే ఎంతవరకు మనం డయాగ్నోసిస్ చేయగలం, ఎంత కాస్ట్ ఎఫెక్టివ్గా డయాగ్నోసిస్ చేయగలం. అందుకని మెన్లో ఏ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ లేదు. ఉమెన్లో మాత్రమే, మన అదృష్టం అది. ఓకే, మనకు ప్యాప్స్మియర్ ఉంది సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి, అండ్ మ్యామోగ్రామ్ కూడా ఉంది, అది బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి. సో రెగ్యులర్గా చేయించుకోండి అని అంటే ఎవ్రీ 2 years 3 years ప్యాప్స్మియర్ చేయించుకోండి అంటే ఏ పేషెంట్ చేయించుకోరు. పేషెంట్ వరకు వదిలేయండి, అసలు మేమే చేయించుకోము. అసలు రోజు ఇంత మాట్లాడతాం, అసలు రెగ్యులర్ మనమే చేయించుకోము. అంత స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలన్నా కష్టమే మనకు. సో WHO ఒక రికమెండేషన్ తీసుకొచ్చింది. ఏమంటుంది అని అంటే, మీరు రెగ్యులర్గా చేయించుకోగలిగితే బెస్ట్, ఆర్ మీకున్న రిస్క్ బట్టి, అంటే మీ ఫ్యామిలీ రిస్క్ని బట్టి లేకపోతే ఇంకేదైనా రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి మీ డాక్టర్ సజెస్ట్ చేస్తే రెగ్యులర్గా అది ఫాలో అవ్వండి. అది కాని పక్షంలో అట్లీస్ట్ 3 ప్యాప్స్మియర్స్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ అని అంటారు. ఓకే, 30 to 35 years ఏజ్లో ఒకసారి, 5 years తర్వాత ఒకసారి, మళ్ళీ ఒక 5 years తర్వాత ఒకసారి. ఈ 3 ప్యాప్స్మియర్స్ చేయించుకున్నా కానీ 80 to 90% మనము ఏ సెల్ ఎక్కడ ఉన్నా కానీ మనకు డయాగ్నోస్ అయ్యి వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కూడా అంతే, ఎవ్రీ 2-3 years కంపల్సరీ చేయించుకోవాలి. అది ఇప్పుడు క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ వైజ్ ఏది చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు మీ ట్రీట్మెంట్స్ అన్నీ జరిగిపోతూనే ఉంటాయి. వీటితో పాటు మేజర్గా మీకు ఏమంటారు ఛాలెంజ్ అంటే పేషెంట్తో ఏముంటుందండి? ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ గురించి చెప్తాను. ఒకటేంటి అని అంటే, ఆరోగ్యశ్రీ కార్డు ఇవి ఉన్న వాళ్ళకి ఫ్రీగా ట్రీట్మెంట్ అయిపోతుంది. అండ్ గవర్నమెంట్ స్కీమ్లో చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. కొంతమంది పేషెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు కార్పొరేట్కి వచ్చేస్తారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. అటు ఇటుగా కాని వాళ్ళు, ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకే ప్రాబ్లం అటు వాళ్ళకి కార్డు ఉన్నా అటు వెళ్ళబుద్ధి కాదు.
ఇలాగ ఇక్కడ వీటికి వెళ్ళాలన్నా. సో దానికోసం అనేసి ఇప్పుడు ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడాను ప్యాకేజెస్ అన్నీ కూడాను స్టాండర్డైజ్ అయిపోయినాయి. అంటే ఇక్కడికి వెళ్తే ముంచేస్తారు లేకపోతే దోచేస్తారు అనేది కొన్ని చోట్ల అవుతూ ఉంటాయి, అవి మన చేతుల్లో ఉండవు. అట్లీస్ట్ ఫైనాన్షియల్గా మరీ ఇబ్బంది పెట్టే ఇంకొకటి కూడా చెప్తాను, ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే 1% 2% బెనిఫిట్కి కొన్ని ఎక్స్ట్రాడినరీ ట్రీట్మెంట్స్ చేయించుకోవాల్సిన పని లేదు. ఓకే, ఆ బెనిఫిట్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు సపోజ్ హై ఎండ్ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని చాలా కాస్ట్లీ మాలిక్యూల్స్ ఉంటాయి, యూఎస్ నుంచి వస్తాయి. ఓకే, డ్రగ్స్ ఇవన్నీ. సో దాంట్లో 2 months 3 months సర్వైవల్ అంటారు. దానికోసం మనం అన్నెసరీగా పాకులాడాల్సిన పని. డబ్బులు ఉన్న వాళ్ళు ప్రాబ్లం లేదు, మీకు ఎవ్రీడే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు అసలు ఇబ్బందే లేదు. ఓకే, డబ్బులు లేని వాళ్ళు అలాంటి ట్రీట్మెంట్స్ కోసము ఏదో హోప్ తోటి వెళ్ళొద్దు. ఒక్క చోటికి వచ్చిన తర్వాత ఒక యాక్సెప్టెన్స్ రావాలి. ఓకే, ప్రతి మనిషిలోని ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎప్పుడు బెస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉండాలి కరెక్ట్గా. అంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, అది కూడాను అందరి పేషెంట్స్కి కూడాను కీమోస్ అవసరం లేదు, అందరి పేషెంట్స్కి కూడాను ఇమ్యూనోథెరపీస్ అవసరం లేదు. మీకు ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది కూడా మీకు తెలుస్తుంది. ఓకే, సర్జరీకి ముందరే తెలియాలి. ఓకే, ఇంతకుముందులాగా ఊరికే జస్ట్ ఒక నీడిల్ టెస్ట్ వేసేసి క్యాన్సర్ ఉంది అనేసి వెంటనే సర్జరీకి వెళ్ళిపోవడం అది కాదు. ఇప్పుడు పర్సనలైజ్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేసి అంటాం. ఈ పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వల్ల ఎంతవరకు క్యూర్ ఉంటుంది. ఓకే, ఈ పేషెంట్ సపోజ్ హార్మోన్ పాజిటివ్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళకి ట్యాబ్లెట్స్తోనే మంచి క్యూర్ ఉంటుంది. మీరు పెద్ద పెద్ద మాలిక్యూల్స్ పెద్ద పెద్ద కాస్ట్లీ మెడిసిన్స్ ఏవి పెట్టినా కానీ క్యూర్ ఉండదు. సో పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేసుకోగలిగితే సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్ స్ట్రెస్లోకి మనం వెళ్ళం. ఓకే, ఫైనాన్షియల్ స్ట్రెస్ మెయిన్ ఇంపార్టెంట్. ఆ తర్వాత ట్రీట్మెంట్ కౌన్సిలింగ్ అది ఒక్కొక్కసారి ఫస్ట్ డినైల్లో ఉంటారు. ఏ పేషెంట్ వచ్చినా కానీ నాకే ఎందుకు వచ్చింది, నేనేం పాపం చేశాను, నేనేం కర్మ చేసుకున్నాను, ఇలాంటివే ఉంటాయి. ప్రతి పేషెంట్కి ఇదే బాధ ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా వాళ్ళకి ఫైటింగ్ స్పిరిట్ మనము క్రియేట్ చేయగలగాలి. ఓకే, ఆ ధైర్యాన్ని ఇవ్వాలి. తర్వాత ఫాల్స్ హోప్స్ ఇవ్వకూడదు. ప్రతి పేషెంట్కి వాళ్ళకి సాధ్యమైనంత వరకు వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ డిసీజ్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈ క్యాన్సర్ అనే డయాగ్నోసిస్ ఇట్స్ అ డయాగ్నోసిస్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. అవును, ఓకే, ఒక్క పేషెంట్కి సంబంధం లేదు, మొత్తం ఫ్యామిలీకి కూడాను అది డయాగ్నోసిస్. ఆ ఫ్యామిలీకి ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అన్నీ తెలియాలి అని అంటే వీళ్ళకి ఎంత టైం ఉంది ఏంటి అనేది ఓవరాల్గా ఒక పిక్చర్ ఇవ్వాలి. మనమేం దేవుళ్ళం కాదు, 1 yearలోనూ నెక్స్ట్ మినిట్లో పోతామను ఇవన్నీ మనం చెప్పలేం. కానీ ఓవరాల్గా మనకు ఒక పిక్చర్ వస్తుంది. వీళ్ళకున్న డిసీజ్ ఏంటి, ఒక 80% సర్వైవల్ ఉందా, 90% సర్వైవల్ ఉందా అనేది క్లియర్గా చెప్పాలి ప్రతి పేషెంట్కి. చాలామంది పేషెంట్స్ అటెండర్స్ వస్తారు, మీరు చెప్పకండి అని అన్న తర్వాత పేషెంట్స్ అటెండర్స్ పక్కకు పోయినప్పుడు కానీ పేషెంట్ నాతోటి సింగిల్గా ఉన్నప్పుడు వెంటనే అడుగుతారు, అమ్మ నా ముందర వాళ్ళు ఏం చెప్పనియద్దంటారు, నాకు చెప్పమ్మా నువ్వు ఏంటి నా పరిస్థితి అనేసి చాలా అడుగుతారు. సో అటెండర్స్ ఎప్పుడు కూడాను కేర్ గివర్స్ ఎవరైతే ఉన్నారో మాస్క్ చేయాలనేసి మటుకు ట్రై చేయొద్దు. మరీ సెన్సిటివ్ పేషెంట్స్, కొంతమంది యాంగ్జైటీ అది ఉంటారు, వాళ్ళకి చెప్పకపోయినా ఇబ్బంది లేదు. కానీ మిగతా పేషెంట్స్ వాళ్ళ ప్రోగ్నోసిస్ వాళ్ళకి తెలియాలి. ఇక్కడంటే మనం ఇలా ఉన్నాం, కానీ యుఎస్ యూకే అట్లాంటి కంట్రీస్లో పేషెంట్తోనే మాట్లాడతారు అది అంత ఇంపార్టెంట్ అది. అండ్ వాళ్ళకి క్యూర్ రేట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళది ఏ స్టేజ్ ఏంటి, చాలా పేషెంట్స్కి క్యూరబుల్ ఉన్నాయి ఇప్పుడు. అలాంటిది క్యూర్ అవుతుందనే కంఫర్ట్ వాళ్ళకి తెలిస్తే కనుక వాళ్ళు ఇంకా కొంచెం బెటర్గా ఫైట్ చేయగలరు. అది నా ఉద్దేశం. ఒక్కొక్కసారి అటెండెన్స్ కాదు అని అంటే ఇంక మనం ఏం చేయలేము. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ స్ట్రెస్ ఒకటి, సైకలాజికల్ స్ట్రెస్లోకి వెళ్ళకూడదు. సైకలాజికల్గా దానికి ఏ రకంగా మనము కౌన్సిల్ చేస్తే ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారు, వాళ్ళని ఏ రకంగా తీసుకెళ్ళాలా అనేది అది మాకు ఓవర్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది. అంటే ఇంకా అది తెలిసిపోతుంది ఈ పేషెంట్ ఎంతవరకు నేను చెప్పిందే అంటే గ్రాస్ప్ చేయగలడు అనేది. సో ఇవన్నీ చూసుకుంటే కనుక కరెక్ట్గా ఇది. సో క్యాన్సర్ డాక్టర్కి మేబీ నేను చెప్పేది ఏంటి అని అంటే, క్యాన్సర్ డాక్టర్కి సైకలాజికల్ కౌన్సిలింగే ఎక్కువ ఉంటుంది. అండ్ నేను నా పేషెంట్ని ఏ కౌన్సిలర్ దగ్గరికి నేను పంపించను.
ప్రతి పేషెంట్కి కౌన్సిలింగ్ మేమే చేసుకుంటాం. ఎందుకు అని అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమీ కూడా అంటే ఎంతవరకు హెల్ప్ చేయగలరో నాకు తెలియదు, కానీ మేబీ ఐ కెనాట్ సే నో టు ఎనీవన్. కొంతమంది పేషెంట్స్ మరీ డౌన్ అయిపోతారు, అలాంటి వాళ్ళకి సైకలాజికల్ కౌన్సిలింగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ నా వరకు నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. దట్స్ రియల్ నైస్. లేదండి, లాస్ట్ టైం ఎంట్రీ అప్పుడు కూడా మనకి కింద కమెంట్స్ పెట్టిన వాళ్ళు ఒకసారి మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు మెంటల్గా చాలా రిలీఫ్ ఫీల్ అయ్యారనే పెట్టారు చాలామంది. దట్స్ ఐ ఫెల్ట్ రియలీ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో మేబీ మీరు ఏదైనా నెంబర్ ప్రొవైడ్ చేస్తే సో దట్ నేను అంటే నంబర్ ఇస్తాం మన పేషెంట్స్ అందరికీ కూడాను నంబర్ ఉంటుంది, వెంటనే మెసేజ్ పెట్టమంటాం. ఎమర్జెన్సీ ఉంటే కనుక వెంటనే కాల్ అటెండ్ అవుతాం. ఇప్పుడు నిన్న ఒక పేషెంట్ అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ వచ్చింది, ఏంటి అని అంటే కనుక కొంచెం సిక్ ఉన్నారు. వెంటనే ఈఆర్కి పిలిపించేశాను, వెంటనే ఎనిమా ఇచ్చాను, ఇవి అన్నీ కొంచెం సెట్ అయ్యాడు, రివైవ్ అయ్యాడు. సో ఎమర్జెన్సీస్కి మేము ఆల్వేస్ రెడీ. దేర్ ఇస్ నెవర్ ఎండింగ్ స్టోరీ. ఎవర్ ఎండింగ్ స్టోరీ అది. ఓకే, కానీ కొన్ని చోట్ల మనం ఎంటర్టైన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇప్పుడు చాలామంది పిల్లలు అమెరికాలోనో యూఎస్లోనో ఉంటారు, పేరెంట్స్ ఇక్కడ డయాగ్నోస్ అవుతారు, వాళ్ళ జాబ్ సిచ్యువేషన్స్ అవి వాళ్ళు వదులుకొని ఇక్కడికి రాలేరు. అలాంటి సిచ్యువేషన్లో అంటే ఇక్కడ పేరెంట్స్ పాపం వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, మేడం మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి, ఆయనకు ఒకసారి చెప్పండి, ఇట్లా అది అది సన్ హ్యుమానిటేరియన్ బేసిస్. అంటే మనం ఏమి ఇప్పుడు ప్రతి అంటే సన్ కానీ డాటర్ కానీ వాళ్ళు వదులుకొని రాలేరు. అలాంటి వాళ్ళతోటి కొంచెంసేపు మాట్లాడాల్సి వస్తుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్, విల్ డూ ఇట్, నో ప్రాబ్లం. బట్ నా పేషెంట్స్ దగ్గర ఎనీ టైమ్ ఎమర్జెన్సీ ఉంటే మటుకు రీచబుల్, ఐఎమ్ ఆల్వేస్ రీచబుల్. That's really nice. Thank you, ma'am. Thank you so much. Very grateful information from you, really. Thank you.